మరి మనందరికీ తెలుసు, మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు బడుగు పడిన వర్గాలు ఇబ్బంది పడకూడదు, సామాన్యమైన ప్రజలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని జిఎస్టీ రీఫార్మ్స్ తీసుకురావడం మనందరికీ తెలిసిన విషయమే. మరి జిఎస్టీ రీఫార్మ్స్ గురించి చర్చించాలన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరినీ మరి ఫైనాన్స్ మినిస్టర్స్ సీఎంఓ నుంచి కూడా చాలామంది వెళ్ళారు. మరి రాష్ట్రంలో భారతదేశంలో జిఎస్టీ రీఫార్మ్స్ గురించి చర్చ జరిగినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటిగా జిఎస్టీ రీఫార్మ్స్ని నేను స్వాగతిస్తున్నాను. నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. రాష్ట్రానికి భారమైన ప్రజలు లబ్ధి పొందుతారు. ప్రజలు ప్రతి ఒక్కరికి బడుగు అడిగిన వర్గాలకు అందరికీ ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతుందని చెప్పి మొదటిగా ప్రధానమంత్రి గారు అమలుపరిచిన జిఎస్టీ రీఫార్మ్స్ స్వాగతించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి మేమందరూ క్యాబినెట్లో కూర్చున్నప్పుడు కూడా సుమారుగా మన రాష్ట్రానికి 8,000 కోట్లు భారం పడుతుంది సంవత్సరానికి అని మేమంతా చర్చిస్తే ఆ 8,000 కోట్లు ప్రజలే కదా లబ్ధి పొందేది, మనం స్వాగతించాలి. ఇది నాంది స్వర్ణాంధ్రప్రదేశ్గా మారడానికి ఇది ఒక నాంది అని మరి చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేము కూడా ప్రజల్లోకి వెళ్ళటంతో ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు జిఎస్టీ రీఫార్మ్స్ గురించి అడిగితే ప్రతి ఒక్కరు ఒక పక్క నిత్యావసర సరుకులు కావచ్చు, అదేవిధంగా మరి ఈ ఆరోగ్య బీమా, నిత్యావసర సరుకులు ఒక సామాన్యమైన కుటుంబాలు నెలకు సుమారుగా 5,000 రూపాయల సరుకులు కొంటే 1,200 రూపాయల దాకా మాకు మిగిలిందేని ఈ జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల 1,200 రూపాయలు ఒక నిత్యావసర సరుకుల్లోనే తగ్గాయన్న విషయాన్ని కూడా ప్రజలు కూడా తెలియజేశారు. మరి మిల్క్ ప్రోడక్ట్స్ మీద కూడా తగ్గించడం, అంతేకాకుండా మరి స్టేషనరీ మీద కూడా ఈరోజు సుమారుగా స్టేషనరీ మీద కూడా తగ్గించారు. అంతేకాకుండా దుస్తులు, ఒక అమ్మాయి ఈరోజు ఒక లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఒక బట్టల షాప్ నడుపుతోంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు 7% జిఎస్టీ తగ్గించడం వల్ల కూడా మాకు సేల్స్ పెరిగాయి. సామాన్యమైన ప్రజలు కూడా వచ్చి ఈరోజు దుస్తులు కూడా అంటే చీరలు కావచ్చు, ఇతర దుస్తులు కూడా కొంటున్నారన్న విషయం కూడా తెలియజేశారు. అంతేకాకుండా హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మరి మెడిసిన్ ఛార్జెస్ సుమారుగా 7 నుంచి 12% దాకా తగ్గడం వల్ల కూడా సామాన్య ప్రజలు చాలా లబ్ధి పొందుతున్నారు. అంతేకాకుండా మరి లైఫ్ ఇన్సూరెన్స్, గతంలో లైఫ్ ఇన్సూరెన్స్ కడితే 18% జిఎస్టీ వచ్చేది. ఇప్పుడు జిఎస్టీనే లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ వాళ్ళ ఫ్యామిలీకి భద్రత కల్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి కూడా ముందుకొస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమైన విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని ప్రతి ఒక్కరికి మరి ఈరోజు నేను మరి కూటమి నాయకులు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరం కలిసి షాపు తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం. ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల ఒక బ్రష్ 100 రూపీస్ 100 గ్రాముల పేస్ట్ 100 గ్రాముల కోల్గేట్ పేస్ట్ కొంటే 9 రూపాయలు తగ్గింది. 9 రూపాయలు కొట్టింది. పన్నీర్ కావచ్చు, ఈరోజు పన్నీర్ మిల్క్ ఐటమ్స్ కూడా ఈరోజు భారీగా తగ్గడం వల్ల ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు.